మంది అడిగారు ఈ ఫ్లాటు 70 లక్షలకి తగ్గనని చెప్పా. మరి ఎందుకో నీకు ఎంతకి 40కే ఇస్తా. ఏమో ఎందుకో నాకు ఆఫరు. నిన్ను చూస్తే చూడబుద్ధి అవుతుంది, ఇవ్వబుద్ధి అయింది. అమ్మా ఆఫర్ కింద వచ్చింది బాబా, వెళ్ళాం. ప్రార్థన కూడా చేయించుకుంటూ వెళ్ళిపోయారు ఆ ఇంట్లోకి. మధ్యరాత్రి రారా అంట. ఎక్కడికి? వాడు 40 లక్షలకి ఇచ్చినప్పుడే నీకు తెలియాలి ఏదో ఉంది, మ్యాటర్ ఉంది అక్కడ. నీకైతే 40కి ఇస్తాను, అప్పుడే మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ అసలు 70కి రూపాయి కూడా తగ్గనివ్వరు, ఏదో ఉన్నారు ఆఫర్స్. జాగ్రత్త. 25 లక్షలు కారు నీకు కాబట్టి ఎంతకి? డబ్బు 10. సరే ఎందుకు నాకే ఎందుకు ఇవ్వాలనుకుంటారు? ఎందుకంటే ఏమో పురజనంలో మీకు మాకేమన్నా ఉందేమో. ఓకే, తీసుకొచ్చాడు. మే నెలలో కొనుక్కొచ్చాడు ఢిల్లీ నుంచి. మే నెల బాగానే ఉంది. ఇక తొలకరి వర్షపు జల్లు. ఈ కారుకంతా ఈ పిఓపి అతికిచ్చున్నాడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అతికిచ్చున్నాడు ఢిల్లీ వాడు. మొత్తం కారిపోయింది, ఏమి లేవు లోపల సీట్లు తప్ప. ఢిల్లీ జంతర్ మంత్రగాళ్ళ ఢిల్లీలో వాళ్ళు జాగ్రత్త, ఆఫర్ వచ్చిందని ఈ సాతానుగాడు మనకు బోల్డెన్ ఆఫర్లు ఇస్తారు, జాగ్రత్త. గొలియాతు గారు కూడా ఆఫర్ ఇచ్చాడు. బాబా అందరు ఎందుకు బాబా రావడమా, ఒక్కడు రండి వేసేద్దాం, మీరు నాకు దాసులు అయిపోతారు. మనం ఎవరికి దాసులమి? యేసు క్రీస్తుకి దాసులు. నీ దాసుడనయ్యుందును బ్రతుకు దినములన్నీ. మనం యేసయ్యకు మాత్రమే దాసులమై ఉండాలి. అనేక సందర్భాల్లో లోక సంబంధమైన మనుషులు బోల్డ్ అన్ని ఆఫర్లు, అలివి కానీ అవకాశాలు మనకిచ్చి లొంగ తీసుకొని వాడి గుప్పిట్లోకి తీసుకొని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మన జుట్టు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళు ఏది చెప్తే ఎట్లా ఆడమంటే అట్లా ఆడాలి. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారేమో, ఈ రాత్రి నా ప్రభు చెప్తూ